యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. యూట్యూబ్ డాక్టర్ సమరం ఛానల్ని లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు. ఇప్పుడు అలాగే సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అంచేత ఎందుకు, ఏమిటి, ఎలా అనేది శాస్త్రీయ దృక్పథంతో ప్రతి విషయాన్ని మనం పరిశీలించడం తెలుసుకోవాలి. మనం చాలా చోట్ల చూస్తుంటాం, చాలా సందర్భాల్లో గొలుసు కట్టు ఉత్తరాలు వస్తాయి. జై సంతోషి మాత, లేదు ఓ నమస్తమాయ, లేదు ఓ సాయిబాబా అని ఇలా రకరకాలుగా ఏదో దేవుడి మీద, దేవతల మీద పెట్టి గొలుసు కట్టు ఉత్తరాలు వస్తాయి. వచ్చిన దాన్ని ఏం రాస్తారంటే, ఈ ఉత్తరానికి వచ్చిన 10 రోజుల్లోగా మీరు ఒక 10 మందికో 15 మందికో 20 మందికో పెడతారు. అక్కడ మీరు దీన్ని తిప్పి కాపీగా ఇన్ని ఉత్తరాలు కూడా మీ స్నేహితులకు పంపించాలి, మీ వాళ్ళకి పంపించాలి. ఎవరికైనా సరే మీరు పంపిస్తే ఇన్ని ఉత్తరాలకి ఇన్ని రాసిన చెప్పినట్లుగా మీ ఉత్తరంలో రాసినట్లుగా 16 మందికో 20 మందికో మీరు పంపించి రాసినట్లయితే మీకు ఎన్ని రకాల లాభాలు కలుగుతాయి. దేవుడి మీద జాలి అభిమానం చూపిస్తాడు. ఒక ఆయన ఇలాగే రాశాడు, ఆయనకి లాటరీలో 10 లక్షలు వచ్చాయి. ఇంకొక ఆయన ఇలాగే రాశాడు, ఆయనకి పెద్ద ఉద్యోగం వచ్చింది. ఒక ఆయన ఇలాగే రాశాడు, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఒక ఆయన ఇలాగే రాశాడు, ఎప్పటి నుంచో వ్యాపారంలో నష్టపోతున్నాడు అని లాభం వచ్చింది అని ఇలాంటివన్నీ రాస్తాడు. రాసేకల్లా మనిషి యొక్క బలహీనత ఆధారించి, ఏమో బాబు నాకేంటి డబ్బులు లేవు, ఏదో వ్యాపారం నష్టపోతున్నా అని చెప్పి ఎందుకు అనిపించింది రాస్తాడు. మళ్ళీ ఇదేమో రాస్తాడు, ఇంకా రాసి ఇంకా పైగా చెప్తాడు భయపెట్టడం. ఒక ఆయన వచ్చిన ఉత్తరాన్ని బుట్టలో పారేశాడు, అంతే. నెక్స్ట్ డే వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. వాళ్ళ అమ్మాయి ఎవరితో లేచిపోయింది. వ్యాపారం ఉన్న భాగస్వామి మోసం చేశాడు, ఈయన పాపరైపోయాడు. ఇవన్నీ కూడా రాస్తుంటాయి. ఈ విధంగా ఇన్ని రకాలుగా అన్నమాట. అంటే లాభం చూపిస్తుంటాడు, నష్టాన్ని చూపిస్తుంటాడు, భయపెడుతుంటారు. ఇవి ఈ గొలుసు కట్టు ఉత్తరాల్లో రకరకాల ప్రలోభ పెట్టడం, భయపెట్టడం. ఈ ప్రలోభ పెట్టడం, భయపెట్టడంతో మనిషి మానసికంగా ఒక రకమైన బలహీన మనస్తత్వం గల వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకని పోయింది ఏంట్లే అని కూర్చుని అవే ఏ ఉత్తరం ఆ ఉత్తరానికి నకలు ఒక 15 ఉత్తరాలు అనేమో 20 దాని నెంబర్ రాస్తాడు. కొంతమంది 10 ఉత్తరాలు అంటారు, కొంత 16 అంటాడు, కొంత 20 అంటాడు, రాసి పడేస్తాడు, కార్డులు రాసి పడేస్తాడు. కొంతమంది అయితే 100 ఉత్తరాలు అని రాస్తాడు. ఇంక వాడు ప్రింట్ చేయించి దాన్ని సంతకం పెట్టి పోస్ట్ చేస్తాడు. ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే మనిషి యొక్క బలహీనతతో ఆడుకునేది. గొలుసు కట్టు ఉత్తరాలు కేవలం అది మూఢనమ్మకమే తప్ప ఇంకేం లేదు, దానివల్ల ఏం లేదు. ఒకటి అడుగుతానండి, నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నట్లయితే, దేవుడు అన్నవాడు మనిషికి తను పొగిడేవాడికి లాభం చేసి తాను చెప్పిన మాట వినకపోతే వాడిని నాశేసి వాడేం దేవుడు అండి, వాడు దుర్మార్గుడు అవుతాడు. ఆ దేవుడి పేట వచ్చిన ఉత్తరాలకి జవాబు రాస్తేనేమో వాడికి లాభమా? ఆ దేవుడి పేట ఉత్తరం అయిపోతే వాడికి భార్య చనిపోవడం, అతను చనిపోవడం, భార్య కూతురికి యాక్సిడెంట్ అయిపోవడం, వ్యాపారంలో దవాలు, ఇంకేం దేవుడు అండి? దేవుడు దయమయ్యాడు అంటారు. అంచేత కొద్దిగా ఆలోచించి చూడాలి. ఇంత కేవలం ఉత్తరానికి నకిలీ రాసి పెడితేనేమో, ఉత్తరాలు రాసి గొలుసు కట్టుతారు రాసినేమో లాభాలు, రాయిపోతే నష్టాలు. ఇంత చిన్న విషయాన్ని దేవుడు చేయిస్తున్నాడు, దేవుడు అలా చేస్తున్నాడంటే ఇంక అసలు ఆల్ రీజనింగ్ అనమాట. అసలు దేవుడు అన్నాడు లేదు, దేవత లేదు, ఇవన్నీ మనం బలహీనతలు అంతకని లేదు, మన ఊహలు అంతేను, అంతకని లేదు. అంతే గొలుసు కట్టు ఉత్తరాలు ఏమైనా వస్తే ఎవ్వరు భయపడవలసిన లేదు, వాడు చింపి డస్ట్బిన్లో పారేయండి. ఏమోదు, కేవలం మనుషుల బలహీనత ఆడుకునేది ఇదంతా. మనుషుల బలహీనతతో ఆడుకోవడం ఇదంతా. అంతే. దాంట్లో ఎటువంటి నిజం లేదు, ఏ రంగం లేదు, లాభాలు లేవు, నష్టాలు లేవు. ఏ రంగం ప్రలోభాలకు లొంగన అవసరం లేదు, ఏ రంగం లాభాలకి దొంగన అవసరం లేదు. ఈ గొలుసు కట్టు ఉత్తరాలు కేవలం మూఢనమ్మకమే తప్ప ఇంకోటి కాదు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.